ఏది మేరీ కావాలని చెప్పండి, మనం అది మేరీ వచ్చేసి యాడ్ చేస్తాము. సరేనా సరేనా. మాప్పుడు వచ్చి 38 వయసు అవుతాయండి, అంటే ఫస్ట్దా. సరే లేట్ మ్యారేజ్ అయిపోయా, రాసిచ్చేది ఉంది. సరే ఫస్ట్ ఉంటాலும் పర్వాలేదు, సెకండ్ ఉంటాலும் పర్వాలేదు. అదిదా నేను తిరిగి చెప్పాను, నేను బ్రోకర్ లేదు, గ్రూప్ లో యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి వచ్చే జాతకాన్ని మీరు ఎత్తుకోండి. సరేనా? ఏంట మనది జాతకం చూసే పని కరెక్ట్ గా ఉంటుంది. దాంట్లో మనం బ్రోకేజ్ వచ్చి మనం చెయ్యముడేది. ఓకేనా? అట్నే చేస్తాను. దాంట్లో నాకు మనం వచ్చేసి అదే ఈడుబాటు లేదు, బ్రోకేజ్ చేసే దాంట్లో ఈడుబాటు లేదు నాకు. సరేనా? ఎంత ఓర్భావం మన వద్దు. మనం మంచిది చేసి మన నుంచి 4 పెళ్లి నడిచే వాళ్ళు వచ్చి మన సరనస్తా ఉంటే మనల్ని వాళ్ళ తింటానే చాలు. సరేనా? మన దగ్గర వచ్చి చూసినంటే ఇంతవరకు ఒక 1000 మనిషి మీద మన వాళ్ళు వచ్చి జాతకం చూసింటారు. 300 మీద వచ్చేసి దాంట్లో పెళ్లి అయ్యి ఉంటుంది. ఓవర్ ధరని నేను ఇంతవరకు ₹1 తీయలే. ప్రీమియం చెప్పేసి జాయిన్ చేసి ఉంటారు ఒక 2 మనుషులు, వాళ్ళు ఉంటుందా వచ్చేసి ఇంతవరకు 2 మనుషులదా జాయిన్ చేసింది. ఓకేనా? ఓవర్ ధరన మన ₹1 తీయాలంటే అభిప్రాయం లేదు, వాళ్ళు ఇష్టపడతా మట్టుందా మనం వచ్చేసి ₹1 తీసేయండి. మీరు ఇయ్యండి అని చెప్పేసి నేను ఓవర్నిమే అడగల. సరేనా? మీకు ఏది మేరీ కావాలని చెప్తా అది మేరీ చేస్తామా. లేదు ఇప్పుడు జాతకం 38 వయసు అవుతుంది చాలా అడ్డంటే అడిగితే దానికి మనం జాతకం చూడొచ్చునా. మనం జనరల్ గా జాతకం చూసేది, జాతకం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను, ఒక జాతకం ఎత్తుకుపోయి మీరు బయట ఇచ్చారు, ఆ జాతకం వచ్చేసి మీకు కరెక్ట్ అని తెలుసును. సరేనా? అవుతా వచ్చేసి ఆ జాతకం చూసేటప్పుడు ఆ జాతకం తప్పుగా ఉంది అని పెట్టుకోండమే. అదే పుట్టిన టైము, పుట్టిన సేవ, పుట్టిన తావు ఇది కరెక్ట్. మీరు జ్యోతిడర్ దగ్గర ఇచ్చినప్పుడు ఇద్దరు ఇచ్చి ఉంటారు. అప్పుడు ఆ జ్యోతిడర్ వచ్చి తప్పుగా కనిచ్చి ఎంపించేశారని పెట్టుకోండమే. మీరు దాని ఏదో ఆఫ్సెట్ లో ఇచ్చి ప్రింట్అవుట్ వేసి అందరికి ఇస్తారు. మీరు పొరతను చూసేటప్పుడు అక్కడ జాతకం చూస్తే అయ్యేవారికి అది జాతకం తప్పుగా ఉంది అని తెలిసి అంటే ఎత్తి పెట్టేశారు, పొరతమే చూడదు. సరేనా? దాని మీద ఏం చెప్పామంట, మీరు జాతకం చూసింది ఏ టైప్ లో చూస్తుంది, వాగ్య పంచాంగం ప్రకారం ఇది చేసిండారా, లేదా వచ్చి తిరుకనిద పంచాంగం ప్రకారం వచ్చేసి ప్రింట్ చేసిండారా అనేది మీరు ఫస్ట్ వచ్చేసి వెయ్యాల. దాంట్లో జాతకం వచ్చి వాక్యத்தில் కணிக்கப்பட்டது, తిరుకనిదத்தில் కணிக்கப்பட்டదంట. ఏంట ఇప్పుడు తిరుకనిదము వాక్యము వచ్చేసి ఇప్పుడు ఆడబిడ్డ వచ్చి వాక్య పంచాంగాన్ని పెట్టుకుంటామే, మగ పిన్నాడు వచ్చేసి తిరుకనిద పంచాంగం ఉంది. ఇప్పుడు ఎట్లా మనం చెప్పొచ్చుంట, సిబిఎస్ఈ స్కూల్ స్టేట్ బోర్డు వచ్చేసి కంపారిజన్ చేసే మరి తిరుగణిద అంటే తిరుగణిదాలదా మార్చి చూడవుల, వాక్య అంటే వాక్యాల మార్చి చూడవుల. ఇది మీరు క్రాస్ వర్షన్ లో చూస్తారంటే జాతకం ఎట్లా కరెక్ట్ గా వచ్చును, లేదు వాళ్ళ వాళ్ళకదా ఎట్లా ఉన్నా. సరేనా? అయ్యవారు వచ్చి సరే చెప్పేసి ఇచ్చేసిరి పొరతను చూసి, అవుతా మీరు చూసింది క్రాస్ వర్షన్ లో చూసిండారు, అది మీకు తెలీదు. సరేనా? అప్పుడు దీన్ని ఎత్తుకుపోయి చూసేసి పెళ్లి చేసి పెట్టేశారు, వాళ్ళ జగడం నడుస్తుంది, ఏదైనా ఒకటి ఇదే అవుతుంది అట్లంటాక దీనికి ఓరు పొరుపు. సరేనా? ఇదిదా మనం చూసి చెప్పాం, కరెక్ట్ గా చూసి చెప్పాం. ఇది వాగ్యాలు ఉంది, ఇది తిరుకనిదాలు ఉంది, తిరుకనిదానికి మార్చుకునేదాని విరుపం ఉండే వాళ్ళు మార్చుకోండి అని చెప్పాము. అంటే తిరుకనిదంతా అక్యూరేట్ కాల్కులేషన్. ఎంత అది డిగ్రీకి పోయిసాను, డిగ్రీ కాల్కులేషన్ కి తిరుకనిదం పోయేదానికి అది అక్యూరేట్ గా ఉంది. ఈ డిగ్రీలో ఈ గ్రహం ఉంది అంటే మనం అక్యూరేట్ గా చెప్పొచ్చును. సో వాక్యాల అది మరి చెప్ప ముడియదు, డిగ్రీ కాల్కులేషనే లేదు వాక్యం అనేది. సరేనా? ఇప్పుడు పాము పంచాంగం, ములవర పంచాంగం, మన వేరే ఏముంది ఆర్కాడు పంచాంగం, ఇది ఎంతగానే వాక్య పంచాంగం, డిగ్రీ బేసే లేదు అది ఎంత. సరేనా? అది వచ్చి చూస్తారంటే అనలాగ్ సిస్టమ్ చెప్తారు, అదే డిజిటల్ లేకుండా అనలాగ్ మరి చెప్పొచ్చును. తిరుకనిదం వచ్చేసి డిజిటల్. సో దీంట్లో పోతీరంటే అక్యూరసీ ఉన్నాం, మనం అక్యూరసీగా చెప్పొచ్చును అని చెప్పాం. దీనికి మీద జాతకాల ఏం దోషం ఉంది, ఏం యోగం ఉంది, ఆ దోషానికి బిడ్డ ఎట్ట ఎత్తావులా, పిన్నాడు ఎట్ట ఎత్తావులా, ఆ దోషానికి ఏ గుడికి పోవాలా, ఏం చెయ్యావాలా, సో మీకు ఏమేమి దోషంగా ఉంది, అదో జాతక రీతి లేకుండా బయట పితృదోషం ఉందా, లేదా వచ్చి విశాఖనిగా దోషం ఉందా, కన్నిగా దోషం ఉందా, మాతృ దోషం ఉందా, ఈ మరి ఏమేమి ఫుల్గానే మనం మీకు చెప్పేసాం. ఈ ₹690 మన పెళ్లి కాలం ఉందా,
అందరమే గురుబలన్ వస్తా పెళ్లి కాలం తలిచి ఉండేరు, అది తప్పు. గురుబలన్ అనేది వేరే. గురుబలన్ వచ్చి అడిషనల్ టూల్ దా పెళ్లికి. ఓ పెళ్లి కాలం అనేది దశాబుద్ధి అంతరాన్ని పెట్టి గోచారం, దాని వల్ల భావఘట్టం, రాశి ఘట్టం, నవాంశం, పంచాంగం, దీని అంతని పెట్టి మనం చెప్పాలి. ఇదిదా పెళ్లి కాలం. ఇది ఓరిమే పురుంజమంటుంది. సో అది పురుంజకుండా వాళ్ళు சில பேருக்கு கிளிக் అయిస్తుంది సరిగా ఉండే వాళ్ళకి, సరిగా లేకుండా వాళ్ళకి ఇదా ప్రశ్న ఇస్తుంది. అది పురుంజుకోవాలి అందరమే. సో ఇది మనం నింద పేరు వచ్చి పోయి மாட்டுக்குனாரு, ఏదనో ஜோதிடர் தர போய் தோஷ நிவர்த்திக்கு 20,000 30,000 అంటే ఇచ్చి மாட்டுக்குனாரு. అది ఎంత కూడదు. మన పెట్టి 650 రూపాయలు మనం చెయ్యాలని చెప్పిట ఇది చేస్తా ఉంటాము. సో అదే మరి మీకు ఈ గుడికి పోండా ఆ గుడికి పోండా ఇది చెయ్యండి పరిహార పూజ అంటాక అది మీ సెలవు, మీరు అయ్యవారి దగ్గర చేసుకున్నారు. అది కూడా వచ్చేసి మన ఐడియా ఇచ్చాం. 1500 రూపాయలు అவ்வளோதான் ஆகணும், 2000 ரூபாய் அவ்வளோதான் ஆகணும் అటంటే ఐడియా ఇచ్చాము. ఇది మరి అడగంట, అది మరి అడగంట. వాళ్ళు ఏమైనా యాగం చేసి చెప్తారంటే వద్దని చెప్పేసి వచ్చిరంట. ఇంత దూరం ఐడియా ఇచ్చాము. అది వేరేలాగంట జాతకం మీరు చూసేటప్పుడు ఆ నక్షత్ర పాదం ఏముందో ఆ నక్షత్ర పాదానికి పొందే ఓ లిస్ట్ ఇచ్చాము. దీంట్లో చూడండి ఆడబిడ్డనో మగబిడ్డదో దీంట్లో చూడండి అటంటే ఓ లిస్ట్ ఇచ్చాము. దీని లేకుండా రాజుకేది ఎట్ట அமைப்பு ఉంది, ఎట్ట ఎత్తావల సెవ్వాయి ఎట్ట ఉంది, ఎట్ట ఎత్తావల జాతకం అటన్నో చెప్పించాను. మన షష్టాష్టకం ఎట్ట చూడవల అదినో చెప్పించాను. సో ఇది మీరే వచ్చి జాతకం ఫిల్టర్ చేసి మీరే పొరుతం చూసుకున్నారు. మరి బేసిక్ లెవెల్లో చేసి మీరు పొందింది అని చెప్పేసి ఆడబిడ్డ ఇంటికో మగబిడ్డ ఇంటికో చెప్పే అలవుగా వచ్చేసి మీకు ఇది చెప్పాము. సో ఇది అంతనమే 690 రూపాయలు ఎత్తున వచ్చేసాను. సో ఇది పెద్ద పని ఇదనేది. సో దీన్ని వచ్చేసి మనం వచ్చేసి చెప్పాము. ఇది ఓరమే చెప్పేది లేదు. సో మనం రూపాయిని తీసుకున్నాము, నిండా తక్కువ అమౌంట్. సో డీటెయిల్ ఫుల్ గానే వచ్చి చెప్పాము. సో ఈ డీటెయిల్ ఫుల్ గా మీరు బయట తీయవులా అటంటాక కొరంతపక్షం 10,000 20,000 అడుగుతుంది. సరేనా? ఇది ఫుల్ గానే వాట్సాప్ లో 3 గంటల సేవలో పంపించేస్తాం. సో రూపాయి పంపించిందోనే ఎందుకోసం ఏమి ఎట్ట దీనికోసందా ఇటరా అటని చెప్పేసి పంపించేస్తాం. మీరు తమిళనే ఉన్నా మీరు చదివి పురించుకోవచ్చు.